అనగనగా ఒక అడవిలో ఒక తాబేలు కుందేలు ఉండేవి. కుందేలు తను వేగంగా నడవగలనే గర్వంతో ఉండేది. తాబేలు నడకం చూసి వెక్కిరిస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు, ఏమోయ్ తాబేలు తాత, మనం ఒక పరుగు పందెం పెట్టుకుందామా? ఓ అలాగే. వారిలో ఎవరు గెలిస్తే వారికి మంచి బహుమతి కూడా వస్తుంది. అలాగే కానివ్వు. అడవిలో అన్ని జంతువులు పరుగు పందెం చూడ్డానికి ఎంతో ఆసక్తిగా వచ్చాయి. ఇక్కడ నుండి దూరంగా కనిపించే కొండను ఎవరు ముందు చేరుకుంటారో వారు గెలిచినట్టు. అలాగే. పందెం మొదలైంది. అలా కొంత దూరం వెళ్ళాక కుందేలు వెనక్కి తిరిగి చూసింది. తాబేలు దగ్గరలో ఎక్కడా కనిపించలేదు. ఈ తాబేలు ఇప్పుడప్పుడే రాదులే, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. అలా విశ్రాంతి తీసుకుంటూ తెలియకుండానే నిద్రపోయింది. తాబేలు నెమ్మదిగా కుందేలుని సమీపించి చప్పుడు చేయకుండా దాటుకుంటూ ముందుకు సాగిపోయింది. కొంతసేపటి తర్వాత నిద్రలేచిన కుందేలు గబ్బగబ్బా కొండ దగ్గరికి పరిగెత్తింది. అప్పటికే అక్కడికి చేరుకున్న తాబేలును చూసి, మిత్రమా క్షమించు, నువ్వే గెలిచావు. మరి ఎంతటి వారికైనా నేనే గొప్ప అనే గర్వం పనికిరాదు పిల్లలు.